Hello IT family, welcome to my YouTube channel Made with Love. ఇవాళ టాపిక్ వచ్చి రబ్బర్ బ్యాండ్, అలిగేటర్ క్లిప్, సెంటర్ క్లిప్, శారీ పిన్, రింగ్. సో ఇవన్నిటిని కవర్ చేసేద్దాం ఈ వీడియోలో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, సేమ్ కాంబో ఆఫర్ లాగా సేమ్ అన్నీ చేశాను అనమాట. కాంబో టైప్ అంటే అన్నీ డిఫరెంట్గా ఉండొద్దు, సేమ్ సిమిలర్గా ఉండాలి అని చెప్పేసి. సో చాలా ఈజీగా కొన్ని టిప్స్తో మీకైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ అయితే మనం సెంటర్ క్లిప్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేనైతే మూన్ కుందన్స్ తీసుకుంటున్నా, 2 కలర్స్. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. నాకు ఇక్కడ ఈ కలర్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఈ కలర్ తీసుకున్నాను. మీకు ఏ కలర్ ఉంటే ఆ కలర్తో చేసుకోవచ్చు, ఏం పర్లేదు. సో ఇక్కడ నేను మ్యాట్ తీసుకున్నాను, మీకు కావాలంటే గ్లాసీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను సెట్ చేసి తీసేస్తున్నాను అన్ని, ఒక సెంటర్ క్లిప్, రింగ్ అన్ని సైడ్కి పెట్టుకుంటున్నా, 1 by 1 చేద్దామని. సో ఫస్ట్ అయితే సెంటర్ క్లిప్ని నేను ఎలా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నా ఇక్కడ. అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే ప్యాటర్న్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి కదా, ఎందుకో డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుండు అనిపించింది, అందుకే డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను. సో స్టార్టింగ్ అయితే మనము రెడ్ కలర్ పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక కలర్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది అవి ఎండ్కి రావాలన్నమాట. సెంటర్ పిన్కి ఎండ్లో రావాలి, మిడిల్లోకి రావద్దు. సో మనం ఎండ్లోకి వస్తేనే మనకి మిడిల్లో సెరామిక్ పర్ల్ పెట్టడానికి వస్తుంది అనమాట. సర్కిల్ షేప్ది పట్టాలి అంటే మనం స్పేస్ ఇవ్వాలి కదా వాటికి కూడా, అందుకే అనమాట నేను అక్కడ సెట్ చేసుకుంటున్నాను స్పేస్ వచ్చేలాగా. మీరు కూడా అట్లా సెట్ చేసుకుంటూ పెట్టుకోండి, అప్పుడు మీకు కూడా ఈజీ అవుతుంది లాస్ట్లో. ఎందుకంటే ఒకసారి వన్స్ అది పేస్ట్ అయిపోయినాక మళ్ళీ మనం కదపడానికి రాదు కాబట్టి ముందే చూసుకోండి. సో వీడియో మొత్తం ఏం చూపించట్లేదు, మొత్తం ప్రాసెస్ స్టార్టింగ్ కొద్దిగా చూపిస్తున్నా. సో మీకు కూడా టైం వేస్ట్ అవ్వకుండా, ల్యాగ్ అవ్వకుండా ఉంటుంది కదా. సో ఒకటి ఆ కలర్, ఒకటి ఈ కలర్ ఆపోజిట్గా పెట్టుకుంటూ ఉండాలి. సిమిలర్గా మొత్తం ఒకటే కలర్ పెడితే కూడా బాగోదు కదా. సో అట్లా కాంట్రాస్ట్గా ఒకటి ఇది పెట్టుకుంటూ వచ్చేస్తా. సేమ్ అదే మనం క్లిప్ మొత్తం అదే ప్యాటర్న్ మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, దాన్ని కవర్ చేయడానికి సెరామిక్ సర్కిల్ షేప్ పెడుతున్నాను. అక్కడ మొత్తం మనం అదే పెట్టేసుకోవాలన్నమాట. గోల్డ్ సెరామిక్ ఉందని పెట్టేసుకుంటే సరిపోతుంది, ఆ గ్యాప్ మొత్తం మనకు ఫిల్ అయిపోతుంది అంతే. సో వీటిని మనము ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour అన్న సైడ్కి పెట్టేస్తే మంచిగా డ్రై అయిపోతుంది. కానీ మనం ఇంకా B7000 యూజ్ చేసాం కాబట్టి ఇంకా ఫాస్ట్గానే డ్రై అయిపోతుంది. ఒక 20 minutes అయితే ఇంకా సరిపోద్ది చాలా. సో ఫైనల్గా అయితే ఇది సెంటర్ క్లిప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వచ్చి అలిగేటర్ క్లిప్స్ అయితే చాలా క్యూట్గా ఉంటాయండి. పెద్దవాళ్ళకి అని కాదు, చిన్నపిల్లలే అని కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు. సైడ్ పిన్స్ లాగా చాలా బాగుంటాయి. మనకి సైడ్కి పెట్టుకుంటాం కదా, పక్క పిన్ ప్లేస్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి హెవీ లుక్ వస్తుంది. లైక్ మనం హెయిర్ లీవ్ చేస్తున్నప్పుడు ఈ 2 పెట్టేసుకొని లీవ్ చేసినా చాలా చాలా మంచి లుక్ అనేది వస్తుంది. షార్ట్ హెయిర్ వాళ్ళు, లాంగ్ హెయిర్ వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇంకా షార్ట్ హెయిర్ వాళ్ళకి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేయడానికి చూస్తాను అవి పెట్టి, సో దట్ మీకు కూడా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఉంటాయి ఏంటి అనేది. మనం ఇట్లా 1 by 1 పెట్టుకోవాలి సేమ్ ఇందాక. ఎందుకు అంటే ఇక్కడ 2 పట్టవు కదా, సో అందుకే 1 పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఈ మొత్తం చేసే ప్రాసెస్లో అయితే నాకు ఈ గ్లూ పెన్ అయితే చాలా యూజ్ అయింది. సో ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోయింది, ఎందుకంటే ఆ గ్లూ పెన్ ఉంది కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. లేకపోతే నా చేతులు అక్కడ పెట్టలేక, సో మన హ్యాండ్స్ ఫిట్ అవ్వలేక గమ్ అయిపోయి మస్తు ఇరిటేషన్ వచ్చేది రియల్గా. అది ఉన్నందుకు ఫింగర్స్తో సెట్ చేసుకుంటూ గ్లూ పెన్తో స్టిక్ చేశాను. చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లేకపోతే మామూలుగా యూజ్ చేసే వాళ్ళకి, ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నా, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో నాకు ఫ్యాబ్రిక్ గ్లూది కోన్ ఎలా నచ్చిందో ఇక్కడ స్టిక్ పెన్ కూడా అట్లనే నచ్చింది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలిగేటర్ క్లిప్స్ అయితే ఇలా ఉన్నాయి. నెక్స్ట్ అయితే మనం శారీ పిన్ దగ్గరికి వెళ్దాం. సో శారీ పిన్ కూడా లేడీస్కి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. బ్యాంగిల్స్ అన్న కొంచెం ప్లాస్టిక్ అని చెప్పి కొంతమంది అవాయిడ్ చేస్తారు, బట్ శారీ పిన్స్ అయితే ఖచ్చితంగా ప్రతి లేడీస్కి చాలా నచ్చుతుంది కదా. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా శారీ కట్టుకుంటే అదొక హైలైట్ అనమాట. శారీ పిన్నే హైలైట్ అవుతుంది. సో మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. లైక్ రిటర్న్ గిఫ్ట్స్లో ఒక శారీ పిన్, ఒక రబ్బర్ బ్యాండ్ అలా పెట్టిస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే పెట్టుకుంటారు. నేను పెట్టుకోను అనేవాళ్ళు ఉండరు నాకు తెలిసి. శారీ పిన్స్ కానీ, అలిగేటర్ క్లిప్స్ కానీ, సైడ్ పిన్స్ కానీ, వీటిని నేను పెట్టుకోను అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో ఇక్కడ నేను సెరామిక్ పర్ల్ కలర్లో గోల్డ్ కలర్ అయితే ఫస్ట్ ఫినిషింగ్ చేసేసాను. ఎందుకంటే థ్రెడ్డింగ్ ఆల్రెడీ నేను ఎలా ర్యాప్ చేసుకోవాలనేది నేను షార్ట్స్లో అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి శారీ పిన్ ఎలా పెట్టుకోవాలి. సో ఆల్రెడీ థ్రెడ్ చుట్టేసి పెట్టేశాను, సో దట్ టైం వేస్ట్ అవ్వదు కదా, మీకు కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ దానికి మిడిల్లో, ఎగ్జాక్ట్గా మిడిల్లో 4 మూన్ షేప్ కుందన్స్ పెట్టుకుంటున్నాను. మధ్యలో వచ్చేసి మనము ఆపోజిట్ కలర్ రెడ్ కలర్తో నేను
ఒక ఫ్లవర్ టైప్లో రోజ్ ఫ్లవర్ టైప్తో సెట్ చేసుకోవాలన్నమాట. అండ్ దానిపైన సెరామిక్ పర్ల్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా క్యూట్గా అంటే చాలా క్యూట్గా ఉంటుంది మీకు. సో మన ఫింగర్స్తో పెడితే అదొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మన గమ్ అనేది సో దానికి స్టోన్స్ కంటి అది షేడ్ అనేది గలీజ్గా అవుతుంది, అందుకే కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సెరామిక్ పర్ల్ పెడుతున్నాను. మంచిగా క్యూట్గా ఉందన్నమాట. సింపుల్ డిజైన్ అయినా కూడా చాలా బాగుంటుంది అసలు. నేనైతే ప్రైస్ అయితే లాస్ట్లో మెన్షన్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. కస్టమైజేషన్ అయితే అవుతుందండి. సో ఏదైనా కలర్ కాంబినేషన్స్ ఇవి కాకుండా వేరే కూడా నేను కాంబో లాగా అంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను కాంబోలో ఎంత అనేది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లేలో మీకు నెంబర్ కనబడుతుంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను ఆర్డర్ అయితే తీసుకుంటాను. నెక్స్ట్ ఆ ఫ్లవర్కి 2 సైడ్స్ మనం సెరామిక్ పర్ల్ అయితే పెట్టుకోవాలి. సో సెరామిక్ పర్ల్ పెట్టుకొని నెక్స్ట్ సైడ్స్లో ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసిన, ఎందుకంటే ఇందాక B7000 యూజ్ చేశారు. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ ఏంటంటే ఇందాక నేను చేసింది 3D కదా, 3D మోడల్ కాబట్టి B7000 యూజ్ చేసా మంచిగా స్టిక్ అవ్వడానికి. బట్ ఇక్కడ మనం ఏం అవసరం లేదు, ఆల్రెడీ థ్రెడ్ పైన చుడుతున్నాం కాబట్టి నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి పెడుతున్నాను. ఆ పర్ల్ ఏదైతే మనం పెట్టామో దానికి చుట్టూగా ఇక్కడ నేను 3 కుందన్స్ అయితే పెడుతున్నాను. ఒక ఆపోజిట్ సైడ్స్లో ఒకటి అండ్ ఇంకోటి అనదర్ సైడ్ అనమాట, క్లోజ్ చేస్తున్నట్టు చాలా క్యూట్గా. సో ఇలానే మనము 2 సైడ్స్ పెట్టుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్ ఇంకొక సైడ్ కూడా మనం ఎక్కడైతే పర్ల్ ఎక్కడైతే పెట్టామో ఆ పర్ల్ దగ్గర ఇంకొకటి కూడా పెట్టుకోవాలి. సో చాలా నచ్చుతుందండి. సో ఎవరికైనా కూడా మనం గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇవి చాలా బాగా ఉంటాయి. సో ప్రతి శారీస్కి మనము దీన్ని కావాలంటే డిఫరెంట్గా శారీ పిన్స్ని మల్టిపుల్ కలర్స్లో అన్ని కలర్స్కి మ్యాచ్ అయ్యేటట్టు చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. సో అప్పుడు అన్ని కలర్ శారీస్ పైకి డ్రెస్సెస్ పైకి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. సో అట్లా కూడా కస్టమైజేషన్ మీకు ఇట్లాంటి కాంబో సెట్స్ ఇంకా కావాలా, ఇలా చేయాలా ఇంకా వీడియోస్ అనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇది డిఫరెంట్గా ట్రై చేశాను అండి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క మోడల్, ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క మోడల్ నేను ఓన్గానే డిఫరెంట్గా అనుకున్నాను. ఎవరు చేయనట్టు డిఫరెంట్గా ట్రై చేయాలి అని చెప్పేసి డిఫరెంట్గా ట్రై చేశాను. మీకు చెప్పా కదా నాకు డిఫరెంట్గా ట్రై చేయడం అంటే ఇష్టం అని. సో అందుకే డిఫరెంట్గా ట్రై చేశాను. ఇంకా వీడియోస్ ఏమైనా కావాలా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసినవి అనేది నాకు కామెంట్ చేయండి. సో మీరు ఓకే అంటే నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తాను. మన క్రియేటివిటీ అనేది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే 2-3 చూస్తున్నప్పుడు దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి ఇది ఇలా మారిస్తే బాగుండు మనకు నచ్చినట్టు అని చేసుకుంటాం కదా. మనమైనా కూడా ఇప్పుడు బ్లౌజెస్ చూస్తూ ఉంటాం, చూసినప్పుడు మన బ్లౌజ్ ఇలా కుట్టించుకోవాలి అలా ఉంటుంది కదా. సో అట్లా అనమాట కస్టమైజేషన్ అంటే మనం ఎలా అని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శారీ పిన్ ఉంది, మీరు నాకు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే దీంట్లో ఈ కలర్ బదులు ఈ కలర్ పెట్టండి, ఇక్కడ ఈ శారీ పిన్ మొత్తం ఫ్లవర్ వచ్చేటట్టు చూడండి, ఇది మొత్తం 3D మోడలే రావాలి, అట్లా మీరు ఎట్లయినా కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. మన క్రియేటివిటీ అంతే, మనకు నచ్చినట్టు దాన్ని మార్పులు తీర్పులు చేసుకోవచ్చు ఎలా అయినా సరే. నెక్స్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ లాస్ట్లో మనకి ఎండ్స్లో మనకి గ్యాప్ ఉంది కదా, అక్కడ రెడ్ కలర్తో పెడుతున్నా సేమ్ ఇలానే. బట్ నార్మల్గా సెరామిక్ పర్ల్ ఏం రాదు, మామూలుగా పెట్టేసేయాలి. మామూలుగా కుందన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. 3 కుందన్ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టండి. మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టినా సరిపోతుంది, లేకు B7000 పెట్టినా సరిపోద్ది. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఆప్షనల్ అనమాట. మీరు B7000 యూజ్ చేసినా ఓకే, లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసినా ఓకే. ఫ్యాబ్రిక్ గ్లూ మంచిగా స్టిక్ అవుతుంది అంటే మనం యూజ్ చేస్తుంటే థ్రెడ్ పైన కదా మంచిగానే స్టిక్ అవుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనం అనుకుంటాం అరే గమ్ పెట్టాం కదా ఊడిపోద్దేమో, తొందరగా పోతాయేమో, తొందరగా ఇది అవుద్దేమో అని. అస్సలు అవ్వదండి, ఒక్కసారి వాటికి టైం ఇవ్వాలి. కానీ సో ఫ్యాబ్రిక్ గ్లూకి అయితే ఇంకొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి, B7000 కొంచెం తక్కువ టైం ఇవ్వాలి. మనం ఒకవేళ నైట్ టైమ్స్ ఇలా చేసుకుంటే మాత్రం ఒక నైట్ అంతా హోల్ నైట్ దాన్ని వదిలేసేస్తే అది సెట్ అయిపోతుంది. అంతేగాని ఇప్పుడే చేసుకొని ఇప్పుడే పెట్టుకొని ఇప్పుడే పోతా అంటే అది ఖచ్చితంగా ఊడిపోతాయి, 90% ఊడిపోతాయి. అది కంపల్సరీ, ఎందుకంటే అది స్టిక్ అవ్వడానికి మనం కొంచెం టైం ఇవ్వాలి కదా. సో అవి సెట్ అయిన తర్వాత మనం ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు వాటిని, ఏం పోవు, ఎటు పోవు, ఎక్కడ ఊడిపోవు. సో శారీ పిన్ అయితే రెడీ అయిపోయింది. సో చాలా బాగా వచ్చిందండి, చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది. డిజైన్ కూడా ప్యాటర్న్ కూడా చాలా వెరైటీగా ఎవరు చేసి ఉండొచ్చు. నెక్స్ట్ థర్డ్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఫోర్త్ దానికి వెళ్దాం. ఫోర్త్ వచ్చేసి ఫింగర్ రింగ్ అండి. దీనికోసం నేను బేస్ అయితే తీసుకున్నాను. సో ఆ బేస్కి ఇప్పుడు డిఫరెంట్ మోడల్లో చేసుకుంటున్నాను. సో డిఫరెంట్గా ఎలా అంటే సో మిడిల్లో వచ్చేసి మనము 3 కుందన్స్ పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసేసి నేను 3 కుందన్ అయితే పెడుతున్నాను. 4 3 కుందన్స్ పెట్టుకుంటున్నాను. ఒక ఆపోజిట్ డైరెక్షన్లో మనం పెట్టుకోవాలి, ఇందాక సేమ్ చేసినట్టే ఫ్లవర్ లానే. మిడిల్లో వచ్చేసి మనము 3 కుందన్స్ రెడ్ కలర్వి పెడుతున్నాను, ఒక మంచి ఫ్లవర్ షేప్లో అనమాట.
మంచిగా మనం సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. దాన్ని మంచిగా పెట్టుకుంటే మనకి మంచిగా వస్తుంది అవుట్పుట్. ఒక 5 అలా సరిపోతాయి అన్నమాట. సెట్ చేసుకుంటూ మనం పెట్టుకోవాలి క్యూట్గా. దెన్ నెక్స్ట్ లేయర్ వచ్చేసి దాని తర్వాత ఒకటి ఆపోజిట్ కలర్స్లో ఒకటి అది కలర్, ఒకటి ఈ కలర్, ఒకటి ఆ కలర్ పెట్టుకోవాలన్నమాట. చాలా క్యూట్గా ఉంటుంది. మధ్యలో వచ్చి సెరామిక్ పర్ల్ అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే జర్కన్ స్టోన్ అన్న పెట్టుకోవచ్చు, మీకు నచ్చింది. సో నేనైతే సెరామిక్ పర్లే పెడుతున్నాను, ఎందుకంటే వీడియో మొత్తంలో అదే యూజ్ చేసిన కాబట్టి అదే పెడుతున్నా. కావాలంటే మీరు జర్కన్ స్టోన్ కూడా పెట్టుకోవచ్చు, చాలా మంచి లుక్ వస్తుంది. సో గ్యాప్ అనిపిస్తుంది కదా అని చెప్పేసి వాటన్నిటిని కొంచెం ముందుగా వేసాను, సో దట్ కొంచెం క్లోజ్గా ఉంటుంది కదా, బాగుంటుందని. నెక్స్ట్ అయితే 5th వన్ రబ్బర్ బ్యాండ్ అండి. రబ్బర్ బ్యాండ్ కోసం నేను ఏం చేస్తున్నా, B7000 గ్లూ అప్లై చేసి మధ్యలో సెరామిక్ పర్ల్స్ 5 అయితే పెడుతున్నాను. 5 పెట్టేసి, సో ఇక్కడ మీకు వీడియోలో అర్థమవుతుంది కదా, 5 పెట్టేసిన. నెక్స్ట్ లేయర్ వచ్చేసి దాని తర్వాత రెడ్ కలర్ అయితే పెట్టుకుంటున్నా. రెడ్ కలర్ మూన్ షేప్ కుందన్స్. సో అట్లా మనము ఆ పర్ల్స్ మొత్తము ఆ మూన్ కుందన్స్ అయితే అప్లై చేయాలి. ఓన్లీ 1 కలర్ అనమాట, ఆపోజిట్ కలర్స్ అవసరం లేదు. సో మొత్తం సేమ్ కలర్ అనమాట. నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా మనం తీసుకున్నాము, అది నెక్స్ట్ లేయర్ అనమాట. లేయర్ బై లేయర్ పెట్టుకోవాలి. ఇది ఒక లేయర్, అదొక లేయర్ లాగా పెట్టుకోవాలన్నమాట. సో మంచిగా దగ్గరికి పెట్టుకొని మంచిగా ఫిట్ అయ్యేటట్టు పెట్టుకోండి. ఒక దానిపైన ఒకటి పెట్టుకోకుండా మంచిగా నీట్గా వచ్చేటట్టు పెట్టుకోండి. అట్లా అయితేనే మనకి అవుట్పుట్ అనేది, ఫైనల్ లుక్ అనేది మంచిగా వస్తుంది. సో చాలా క్యూట్గా అనిపించింది అనమాట. కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. డిజైన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి. నేను డిఫరెంట్గా ట్రై చేశాను. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చినాయా, బాగాలేవా, బాగున్నాయా, మీ ఒపీనియన్ ఏదైనా సరే షేర్ చేసుకోండి. సో మనం చిన్న బిజినెస్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి కదా. సో ఎవరైనా న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. సో ఏ బిజినెస్ అయినా సరే, అది బ్యాంగిల్స్ అనే అవసరం లేదు, న్యూగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేస్తే నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆ గ్యాప్లో సెరామిక్ పర్ల్ అయితే పెట్టుకోవాలి. సో ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అక్కడ సెరామిక్ పర్ల్ పెట్టుకుంటే సరిపోతుంది. సో దీనికోసం మనం చిన్న బేస్ కూడా తీసుకోవచ్చు. ఇది ఖాళీగా అనిపించింది కదా, కావాలంటే మనం చిన్న బేస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎంటీ అనిపిస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఒకటి రెడ్ కలర్, ఒకటి మళ్ళీ మొత్తం గ్యాప్లో మొత్తం రెడ్ కలర్ అయితే పెడుతున్నా. అంటే సేమ్ లేయర్, ఒకటి రెడ్, అది ఇంకో కలర్, మళ్ళీ ఒక రెడ్, అలా అనమాట. సో ఇట్లయితే మనకు ఫిల్లింగ్గా ఉంటుంది కదా. రబ్బర్ బ్యాండ్ కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది. పర్లేదు, బేస్ కనబడ్డా కూడా అది బాగుంది. సో అక్కడ బేస్ కనబడుతుంది కదా, బాగోలేదేమో అని ఏమనుకోకండి. బేస్ కనబడ్డా కూడా పర్లేదు, చాలా బాగా వచ్చింది. సో చాలా క్యూట్గా ఉందంటే పెట్టుకుంటే అయితే నేనైతే వీడియో పిక్స్ అయితే యాడ్ చేస్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎలా వచ్చాయి ఏంటి అనేది. సో ఇక్కడ మీకు వీడియోలో కనబడుతుంది కదా, సేమ్ అంతే దగ్గరికి పెట్టుకోవాలన్నమాట. రెండు పర్ల్స్ మధ్యలో ఒక్కొక్క మూన్ కుందని పెట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్గా అయితే ఇది క్యూట్ రబ్బర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. మనకి రబ్బర్ బ్యాండ్ రెడీ అయిపోయింది కదా. లాస్ట్లో మధ్యలో ఒకటి పెట్టుకోవడం మర్చిపోయా. మధ్యలో అయితే నేను జర్కన్ స్టోన్ అయితే పెట్టుకున్నాను, మంచిగా షైన్ ఇవ్వడానికి. సో ఫైనల్గా అయితే కాంబో ప్యాక్ అయితే ప్రైస్ చెప్తా అని చెప్పా కదండి. సో కాంబో అయితే 299 అండి. సో ఇండివిజువల్గా మనం కొనుక్కుంటే దానికి 70-80 రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి. సో ఇక్కడ నేను కాంబోలో కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్కి, చాలా తక్కువకి సేల్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.